నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ హైకోర్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అయితే ఊరటనిచ్చింది. అది ఎందుకు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీ హైకోర్టు అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఊరటనిచ్చింది అని చెప్పేసి మరి వార్తలు వస్తుంది. అది దేనివల్ల అంటారు సార్? ఇది వాలంటరీ వ్యవస్థ గురించి అనుకుంటున్నాను. అది ఇందాక కూడా చూశాను, ఊరట కలిగించిన అంశం అంటే గతంలో ఎన్నికల క్యాన్వాసింగ్ అప్పుడు కానీ అంతకుముందు జరిగిన కొన్ని పరిణామాల దృష్ట్యా వాలంటీర్ వ్యవస్థ కోసం ఉపయోగమైనా కూడా వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్నారు. అందరూ కాదు, కొంతమంది అనే ఉద్దేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతెందుకు, వాలంటరీ వ్యవస్థ స్టార్టింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యాఖ్యలు చేశారు. అసలు మేం క్రియేట్ చేసి పెట్టింది, మేము చెప్పినట్టు మీరు వినాలి అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఒక సందర్భంలో. దానికి వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు కూడా. ఇది ఆల్మోస్ట్ 2020లో ఎప్పుడు జరిగింది, కరోనా తర్వాత ఎప్పుడో. వాళ్ళు కొంతమంది ఫీల్ అయ్యి కొన్ని రోజులు విధులకు వెళ్ళలేదు, మళ్ళీ మామూలు అయిపోయింది. సో అట్లా కూడా జరిగింది. సో తర్వాత లాభం లేదు, ఇంకా మరి ఎట్లా వాలంటీర్లు అనేవాళ్ళు గూఢచారులుగా పనిచేస్తున్నారని రకరకాలుగా విమర్శలు కూడా వచ్చాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో ఒక సర్పంచ్ ఉన్నాడు. ఆ సర్పంచ్ ఏం చేశాడంటే ఆ గ్రామంలో ఉండే ప్రతి ఇంటికి కూడా ఎవరు ఏం చనిపోయినా ఎవరు వచ్చిపోయినా కూడా వెళ్ళి అయ్యో పలకరించి వస్తారు సందర్భం. సో ఈ సర్పంచ్ టీడీపీ చెందిన వ్యక్తులు పలకరించి వచ్చిన తర్వాత వెంటనే వైసీపీకి సమాచారం వెళ్ళిపోయేదంట. సార్ పలానా ఇంటికి పలానా టీడీపీ సర్పంచ్ వచ్చి పలకరించి వెళ్ళాడు. సో వెంటనే వైసీపీ వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ దిగిపోయి మీ ఇంటికి వచ్చారంటే ఏంటి సంగతి, ఎలా అయితే మరి మీకు పథకాలన్నీ ఆగిపోతాయి, మీరు చాలా ఇబ్బంది పడతారు ఇట్లా అంటే. లేదు సార్, ఇలాగా వాళ్ళు పలకరింపుకి వచ్చారట. అలా అయితే ఓకే, కానీ లేదంటే అలా అయితే చూడండి మరి మీకు నెక్స్ట్ టైమ్స్ ఆగిపోతాయి అది ఇది అని చెప్పి అట్లా మాట్లాడేవారంట. తరువాత ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ వాలంటీర్లు అనేవారు ఏంటంటే ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, వీళ్ళందరూ ప్రభుత్వానికి విధేయులుగా, గత ప్రభుత్వానికి విధేయులుగా పనిచేయడం, గూఢచారులుగా పనిచేయడం, జగన్మోహన్ రెడ్డి సైన్యంలాగా ఉన్నారా తప్ప వాలంటీర్ అంటే ఒక స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళలాగా లేరు వీళ్ళు. దానికి తోడు వాలంటీర్లు అనేసరికి లోకల్ గవర్నెన్స్ టైప్లో మేమే అంతా మా చేతుల్లో ఉంది, మేము చెప్తే మీకు పథకాల్లో పెన్షన్లు వస్తాయి, మేము ఆపమంటే ఆగిపోతారు, మా చేతిలో అంత పవర్ ఉందనుకొని కొంతమంది మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఆ ఊర్లో ముసలి ముతకా వాళ్ళకి పెన్షన్లు వస్తుంటే ఒక్కొక్కరి దగ్గర 100 నుంచి 200 వరకు గుంజి నెల తీసుకునే వాళ్ళు ఉన్నారు. చాలా రకరకాలుగా ఉన్నాయి. వీటన్నిటి ఇన్ఫర్మేషన్ మీద పవన్ కళ్యాణ్కి ఎవరో లిఖితపూర్వకంగానో కంప్లైంట్ పూర్వకంగానో ఆయన జనాల్లో తిరుగుతున్నప్పుడు చెప్పడంతో ఆయన ఇట్లా ఒక సందర్భంలో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇస్తే వెంటనే అది గుంటూరులో కూడా కేసు ఫైల్ చేశారు, ఇట్లా వాలంటీర్ని అవమానించేలాగా మాట్లాడుతున్నారని. సో అది ఇవాళ హైకోర్టు దానికి సంబంధించింది కేసు కాదు, మళ్ళీ మేము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా దాని మీద చర్యలు తీసుకోవడానికి కానీ మాట్లాడడానికి వీల్లేదు. దాంట్లో ఆయన అన్న ఉద్దేశంలో తప్పుపడ్డానికి కానీ రాంగ్గా చూడాల్సింది ఏమీ లేదు అన్నట్టుగా హైకోర్టు వ్యాఖ్యానించింది. దానికి సంబంధించి అయి ఉండొచ్చు. బట్ నేను చూసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి భారీ షాక్. అంటే నేను కూడా ఏంటో అనుకోని న్యూస్ చూశాను, అంటే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న అంశం. తీరా చూస్తే డిప్యూటీ సీఎం గారికి ఊరట కలిగించిన అంశం ఇది. అది పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది అందులోనూ మనకి వార్తల్లోనూ లేదా సోషల్ మీడియాలో వాక్యాన్ని దాన్ని బేస్ చేసుకొని కేసు చేయడం, తర్వాత దానికి ఆ కేసు పెట్టి ఇబ్బంది పెట్టడం అనేది గత ప్రభుత్వంలో జరిగిందేమో కానీ ఈ ప్రభుత్వంలో జరిగే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇంతవరకు ఈ గత ప్రభుత్వంలో ఎవరెవరు ఎన్ని వ్యాఖ్యలు చేశారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే ఖచ్చితంగా రకరకాలుగా నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. ఇళ్ల మీదకి వెళ్ళి కూడా దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి వాళ్ళ మీద కూడా యాక్షన్స్ తీసుకోవాలి, వాళ్ళ మీద కూడా కేసులు ఫైల్ చేయాలి కదా, ఎందుకు ఇంతవరకు మరి అవ్వలేదు? అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు ఏదో కవ్వింపు చర్యలకు పూనుకుంటే మీరు అనవసరంగా రెచ్చిపోవద్దు, అవసరం లేదు. వాళ్ళు ఏదో ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ అలా మాట్లాడుతున్నారు. మనం బాధ్యత అది కాదు. ప్రజలందరూ కలిసి ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన ఆ బాధ్యత మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఇవాళ కొంచెం అలా అరుస్తారు, కొద్ది రోజులు అయితే వాళ్ళే సర్దుమణిగిపోతారు. వాళ్ళు కవ్వింపు చర్యలకు మరి మీరు దిగద్దు అని బాబు గారు చెప్పడము, పవన్ కళ్యాణ్ గారు కూడా అందరికీ మీటింగ్లు పెట్టి మరీ చెప్పారట.
బట్ ఉడుకు రక్తం అలా ఉండరుగా. అరే వాళ్ళు చాలా గతంలో మంది వెయిట్ చేస్తున్నారు ఏంటంటే ప్రభుత్వం మారిన వెంటనే అందరి మీద చర్యలు తీసుకుంటారు, ఏవేవైతే జరిగాయో వాటి అన్నిటి మీద యాక్షన్స్ ఉంటాయని చెప్పేసి అందరు కూడా వెయిట్ చేశారు. కానీ ఇక్కడ బాబు గారు తీసుకున్న డెసిషన్స్ వల్ల చాలా మంది ఏంటంటే ఏంటి ఇంకా జరగట్లేదు, ఏంటి ఇంకా ఎలాంటి యాక్షన్స్ తీసుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళలో ఒక ఉత్కంఠ, అంటే లైక్ ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లోకి వెళ్ళిపోయారు. అసలు ఇన్ని రోజులు అయినప్పుడు ఎందుకు కన్ఫ్యూజన్ కూడా కాదు, అసలు బాబు గారి మీదనే వ్యతిరేకంగా గొనుగుతున్నారంట వాళ్ళల్లో వాళ్ళు కార్యకర్తల దగ్గర. అరే పెద్ద ఆయన ఏంటి ఎలా చెప్తున్నారు, మరి మాకు తెలియదా ఎలా ఉండాలి, ఏం చేయాలా, కానీ కార్యకర్తలు మా తోటి అనుచరులు అలా ఒప్పుకోవట్లేదు, ఎలాగైనా వాళ్ళ మీద వాళ్ళు చేసిన తప్పుకి తగిన చర్యలు శిక్ష పడాల్సిందే, తగిన చర్యలు తీసుకోవాల్సిందే అన్నట్టుగానే మేమందరం ఆలోచిస్తున్నాం. కానీ పోనీ అంటే కక్ష సాధింపులా కాకపోయినా చట్టపరంగా అయినా చర్యలు తీసుకుందాం, వాళ్ళు చేసిన స్కాములు కానీ గతంలో వాళ్ళు చేసిన అరాచకాలకు సంబంధించి కానీ ఆ పరంగా అప్రోచ్ అవుదామన్నా కూడా వీళ్ళు బాబు గారు అసలు వద్దంటున్నారంట. ఇప్పుడు మన బాధ్యత అది కాదు, మన ముందున్నది రాష్ట్ర భవిష్యత్తు, ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఒక్కసారిగా 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన ప్రభుత్వాన్ని ఒక గాడిన పెట్టాలి. అలాగే క్యాపిటల్ అంశం కానీ లేదా మిగతా ప్రాజెక్టులు పోలవరం లాంటి మేజర్ ప్రాజెక్టులు కానీ, విశాఖ మెట్రో రైలు కానీ, లేదా కడప స్టీల్ అని కానీ, లేదంటే వైజాగ్ రైల్వే జోన్ అని కానీ, ఇలా రకరకాలుగా ఉన్నాయి. వీటన్నిటి ముందు మనం ఒక సక్రమైన మార్గంలో పెట్టి దానికి సంబంధించి పనులు నడుస్తూ ఉంటే అప్పుడు మిగతా పరిపాలన మీద లేదంటే మిగతా ఈ చట్టపరమైన చర్యల మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఇప్పుడు బాధ్యత అది కాదు. సెంట్రల్లో కూడా మనకు అనుకూలంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, స్టేట్లో కూడా ఎన్డీఏ ఉంది. మనకు ఏదైతే పోనీ రుణం రూపైనా గ్రాంట్ల రూపంలో ఇచ్చారు, మరి అలాగే ఇవ్వడం బట్టి మనకు ఏదో ఉపకారంగా ఏదో యూజ్ అవుతుంది. దాన్ని మళ్ళీ గ్రాంట్ కానీ ఎందుకు ఇవ్వలేదు, రుణం రూపంలో ఎందుకు ఇచ్చారు అన్నట్లా కాకుండా ఏదో వచ్చింది దీన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలనేది చూడాలి, అంతే కదా. ఇప్పుడు ఒక వ్యాపారం పెట్టినా కూడా రుణం రూపంలోనే తీసుకుంటాం బ్యాంకుల నుంచి. ఆ రుణం పెట్టిన తర్వాత దాన్ని ఎంత బాగా డెవలప్ చేస్తే ఆ తీసుకున్న రుణం ఎంతసేపు సంవత్సరంలో తీర్చేయచ్చు. కానీ బట్ ఇది కలకాలం ఉండిపోతుంది కదా, ఈ ప్రాజెక్ట్ అనేది నిలబడిపోతుంది కదా. ఆ దృష్టిలో పెట్టండి. వీళ్ళ మీద చర్యలకు కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఇట్లా మైండ్ డైవర్ట్ అయితే వాళ్ళేదో చేశారని మనం చేయడం కరెక్ట్ కాదు అని బాబు గారు హితబోధ చేస్తున్నారు. బట్ లోకేష్ గారి రెడ్ బుక్ అంశం కూడా ఇక్కడ మధ్యలో అదే వస్తుంది. లేదు వాళ్ళు ఎవరైతే మిస్బిహేవ్ చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకునే సమయం ఇదే. తీసుకోకపోతే ఏమవుతుందంటే వీడిని చూసి ఇంకోటి మాట్లాడుతున్నాడు, ఆడు చూసి ఇంకోటి రెచ్చిపోతున్నాడు, ఇది కరెక్టేనా అన్నట్టుగా అందరూ అంటున్నారు. బట్ చూద్దాం. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా అదే అన్నారు, బాబు గారు లాగా అలా పోనీలే అని అంటుంటే ఊరుకునే టైప్ కాదు వీళ్ళ మీద కూడా ఒక చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురెళ్ళి మరి పలకరించారు. నాకెంత అంత సహృదయం లేదు, అట్లాంటి వాళ్ళు అంతా ఇదిగా వెళ్ళి పలకరించి ఇన్ని నేరాలు చేసినా కూడా వాళ్ళని మళ్ళీ అక్కుడు చేర్చుకునే పరిస్థితి అయితే ఉండకూడదు. తప్పు చేసిన వాడికి ఎవరికైనా సరే శిక్ష పడాల్సిందే. అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కేసు పెట్టారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టినా కూడా మళ్ళీ ఎదురెళ్ళి పలకరించారు కదా. రాజకీయమే, వ్యాపారమే, వ్యక్తిగతమే అన్నట్టుగా. సో అట్లా ఉండడం కూడా గొప్ప విషయమే అన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ గారు రఘురామకృష్ణరాజు గారి విషయం ప్రస్తావించి మరీ చెప్పారు. బట్ ఉడుకు రక్తము కుర్రవాళ్ళు ఏమంటే లేదు, మనం గతంలో ఏదైతే ఇబ్బంది పడ్డామో దానికి మేము రివెంజ్ కాకపోయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటే కాస్త మా ఇగో అయినా చల్లారుతుంది అనే ఉద్దేశంలో కార్యకర్తలందరూ కూడా రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు. బట్ ప్రభుత్వం, బాబు గారి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూడాలి వాళ్ళ డెసిషన్.